హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 16th మరియు ఫిబ్రవరి 17th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ప్రధానమంత్రి రాహత్ పథకం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ ప్రధానమంత్రి రాహత్ పథకం గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. రోడ్డు ప్రమాదం తర్వాత గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన మొదటి గంటలో తక్షణ నగదు రహిత చికిత్స అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత చాలా సందర్భాలలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అనే భయంతోనే బైపాసర్స్ తక్షణం స్పందించకుండా చూస్తూ ఉండిపోతున్నారు. సో ఇలాంటి సందర్భాలలో మనము తక్షణం మొదటి అవర్లోనే బాధితులను హాస్పిటల్స్లో జాయిన్ చేస్తే 50% వరకు మరణాలను ఆపవచ్చు అని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. సో అందుకొరకు మొదటి అవర్లోనే మనము వీలైనంత త్వరగా బాధితులకు వైద్య సహాయం అందించడం కొరకు కేంద్ర ప్రభుత్వం ఈ రాహత్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది నగదు రహిత చికిత్స అందించడం ప్రధాన లక్ష్యం. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ పథకం కింద నిధుల మద్దతు ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే పరిమితం. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? ఈ పథకం యొక్క నిధులు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్కు వర్తిస్తాయి. అండ్ దీని యొక్క స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనేవి SOP అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వర్తిస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది? ఏ 1 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ PM రాహత్ స్కీమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అండి. రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ స్కీమ్. ఇది ఒక జాతీయ ఇనిషియేటివ్ ఫర్ గోల్డెన్ అవర్ కేర్. కీ బెనిఫిట్స్ గురించి మనం చెప్పుకున్నాము. 1.5 lakh క్యాష్లెస్ ట్రీట్మెంట్ పర్ ఎలిజిబుల్ విక్టిమ్ అండ్ 7 days కవరేజ్ అనేది చూడవచ్చు. స్టెబిలైజేషన్ విండో గురించి కూడా చెప్పుకున్నాము. నాన్ క్రిటికల్ కేసెస్లో అయితే 24 hours అండ్ క్రిటికల్ లైఫ్ థ్రెటనింగ్ కేసెస్లో అయితే 48 hours స్టెబిలైజేషన్ విండో ఉంటుంది. యూనివర్సల్ ఎలిజిబిలిటీ ఎనీ ఇండివిజువల్ ఎనీ రోడ్ కేటగిరీ. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కవరేజ్ అండ్ కీ బెనిఫిట్స్. అండ్ లాస్ట్ క్లాస్లో దీని గురించి డీటెయిల్గా మనము డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కృత్రిమ మేధలో అగ్రస్థానం భారత్ లక్ష్యం. నేటి నుంచి ఢిల్లీలో AI ఇంపాక్ట్ సమ్మిట్. నేటి నుంచి అంటే నిన్నటి ఆర్టికల్ అండి ఇది. సోమవారం నుంచి న్యూఢిల్లీలో AI ఇంపాక్ట్ సమ్మిట్ అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ప్రపంచంలో విద్యుత్ ఆవిష్కరణ తర్వాత అంతటి సంచలనాత్మకమైనదిగా, ప్రస్తుత వ్యవస్థలపై అమిత ప్రభావం, అంతరాయం కల్పించేదిగా పరిగణిస్తున్న కృత్రిమ మేధ AI పై ఉన్నత స్థాయి ప్రభుత్వ నేతలు, పరిశ్రమ అగ్రగాములు పాల్గొనే AI ఇంపాక్ట్ సమ్మిట్కు మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 16 నుంచి 20 తేదీలలో ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలు తమ AI ఎజెండాను నిర్వచించుకోనున్నాయి. మన ప్రతిభను ప్రదర్శించడం, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, విస్తృతమవుతున్న అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ సదస్సు ఉద్దేశం. మన దేశం ఈ AI సమ్మిట్లో కేవలం భాగస్వామిగా ఉండడమే కాకుండా AI యుగం యొక్క నియమాలు, ప్రమాణాలు, అవకాశాలను రూపొందించడంలో కీలకంగా ఉండాలనే ఉద్దేశాన్ని నొక్కి చెబుతుంది. ప్రపంచ సాంకేతిక నాయకత్వంలో అగ్రస్థానం సంపాదించడం, కృత్రిమ మేధ అభివృద్ధి తదుపరి దశను రూపొందించడంలో సహాయపడడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఏఐతో ఏం జరిగినా అది మానవ కేంద్రీకృతమై ఉండాలి, హ్యూమన్ సెంట్రిక్గానే ఉండాలి అండ్ ఓవర్ ద బోర్డ్ ఉండకూడదు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. AI వనరులకు ప్రజాస్వామ్యబద్ధంగా అనుసంధానం కాగలగాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డెమోక్రటైజేషన్ ఆఫ్ AI అనే పదం వింటూ ఉన్నాం మనం. దీని అర్థం ఏంటంటే AI టూల్స్ కావచ్చు, డేటా కావచ్చు, డెవలప్మెంట్ రిసోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్కి మాత్రమే కాకుండా నాన్ ఎక్స్పర్ట్స్, స్టార్టప్స్, స్మాలర్ ఆర్గనైజేషన్స్, ఇలా అన్నిటికీ అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందుబాటులో ఉండాలి. కేవలం పెద్ద టెక్ సంస్థల చేతుల్లో మాత్రమే AI బందీ అవ్వకూడదు. దీనిని డెమోక్రటైజేషన్ అంటారు. భారతదేశం దీనికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ ప్రక్రియలో ప్రజలు కేంద్రంగా ఉండేలా చూడాలి అని IT కార్యదర్శి వెల్లడించారు.
ఈ సమ్మిట్లో అనేక దేశాధినేతలు పాల్గొంటున్నారండి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వాతో పాటు అనేక మంది ప్రపంచ నాయకులు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు హాజరు కానున్నారు. అదేవిధంగా 45కు పైగా దేశాల నుంచి మంత్రుల ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొంటారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శితో పాటు అనేక అంతర్జాతీయ సంస్థల నుంచి ఉన్నతాధికారులు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సమ్మిట్లో ప్రసంగిస్తారు. అలానే ఎక్స్పోని కూడా సందర్శిస్తారు. ఈ సమ్మిట్కి మరొక ప్రాధాన్యత అంశం ఏంటి అంటే గ్లోబల్ సౌత్, అంటే సదరన్ హెమిస్పియర్లో ఇలాంటి ఒక సమ్మిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ ఎప్పుడు జరగలేదండి. గడిచిన 3 సార్లు కూడా మనం చూస్తే గతంలో యూకేలోని బ్లెచ్లీ పార్క్లో ఏఐ భద్రతా సమ్మిట్, సియోల్ సమ్మిట్ 2024లో, ప్యారిస్ సమ్మిట్ 2025లో సరిహద్దు భద్రతా ప్రమాణాలు, భద్రతా రక్షణలు, స్వచ్ఛంద నిబద్ధతలకు గణనీయ ప్రాధాన్యమిచ్చాయి. ఈ సమ్మిట్లన్నీ కూడా నార్థన్ హెమిస్పియర్లో, అంటే ఉత్తరార్ధగోళంలో జరిగాయి. చూడండి, ఇక్కడ యూకే, సియోల్ అంటే సౌత్ కొరియా రాజధాని, మరియు ప్యారిస్ ఫ్రాన్స్, ఇవన్నీ కూడా మనకి నార్థన్ హెమిస్పియర్లో ఉంటాయి. మొట్టమొదటిసారిగా దక్షిణార్ధగోళంలో, అందులోనూ భారతదేశంలో ఈ సమ్మిట్ జరగడం విశేషం. ఇక ఈ సమ్మిట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం చూద్దాము. ఫస్ట్, గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఇన్ ద గ్లోబల్ సౌత్, ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఇది జరగనుంది అండి. దీని యొక్క థీమ్ చూడండి, సర్వజన్య హితయ సర్వజన్య సుఖయ, అంటే వెల్ఫేర్ ఫర్ ఆల్ అండ్ హ్యాపీనెస్ ఫర్ ఆల్ అనేది దీని యొక్క ఉద్దేశ్యం. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈ సమ్మిట్ జరగనుంది అండి. వెన్యూ అనేది ఇంపార్టెంట్. అలానే ఈ సమ్మిట్ అనేది 3 సూత్రాస్ మీద ఆధారపడి ఉంది: పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. ఈ 3 సూత్రాలు గ్లోబల్ ఏఐ కోఆపరేషన్లో భారతదేశం యొక్క కోర్ ప్రిన్సిపల్స్ని డిఫైన్ చేస్తాయండి. మొదటిది పీపుల్, అంటే హ్యూమన్ సెంట్రిక్ ఏఐ మీద ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ హ్యూమన్ డిగ్నిటీ మరియు కల్చరల్ డైవర్సిటీని రెస్పెక్ట్ చేస్తూ ఇంక్లూజివిటీని ప్రోత్సహించే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి అనేది. సెకండ్ వన్, ప్లానెట్, అంటే ఎకో ఫ్రెండ్లీగా ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ సిస్టమ్స్ మరియు అప్లికేషన్స్ ని ఇది సపోర్ట్ చేస్తూ ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎనర్జీ చాలా ఎక్కువ అవసరం అవుతుంది. సస్టైనబుల్ ఎనర్జీ అండ్ ఎఫిషియంట్ ఎనర్జీ యూసేజ్ అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా ఈ పిల్లర్ ని చూడవచ్చు. ఇక థర్డ్ పిల్లర్, ప్రోగ్రెస్, అంటే ఓవరాల్ ఏఐ బెనిఫిట్స్ అనేవి గ్లోబల్ డెవలప్మెంట్ కొరకు, ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి కొరకు ఉపయోగపడేలాగా ఈక్విటబుల్ షేరింగ్ దీనిలో ప్రధాన ఉద్దేశంగా మనం చూడవచ్చు అండి. ఈ విధంగా ఈ 3 పిల్లర్స్ అనేవి భారతదేశం యొక్క గ్లోబల్ ఏఐ కోఆపరేషన్ లో 3 కోర్ ప్రిన్సిపల్స్ గా చూడవచ్చు అండి. అలానే ఈ సమ్మిట్ 7 బ్రాడ్ థీమ్స్ మీద చర్చ జరగనుంది. దీనినే ద 7 చక్రాస్ అని 7 థీమ్స్ ని ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. ఒకటి హ్యూమన్ క్యాపిటల్, రెండవది ఏఐ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ గుడ్, సైన్స్, ఇంక్లూజన్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్, రిజైలెన్స్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియన్సీ, డెమోక్రటైజింగ్ ఏఐ రిసోర్సెస్, సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ. ఈ 7 కూడా 7 థీమ్స్ బ్రాడ్ గా డిస్కస్ చేయడానికి, వీటినే 7 చక్రాస్ అని మనము పిలుస్తున్నాం. ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ కి సంబంధించిన కీ హైలైట్స్ చూస్తే, మోర్ దాన్ 20 హెడ్స్ ఆఫ్ స్టేట్స్, అంటే వివిధ దేశాధినేతలు, మరియు 60+ మినిస్టర్స్, అండ్ వీరితో పాటు 500 గ్లోబల్ ఏఐ లీడర్స్ ఈ సమ్మిట్ కి హాజరు కానున్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనిలో మోర్ దాన్ 600 స్టార్టప్స్ పాలు పంచుకోనున్నాయి. 13 కంట్రీ పెవిలియన్స్ కూడా వీటి కోసం ఏర్పాటు చేశారు. అలానే ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లోని మేజర్ ఇనిషియేటివ్స్ గురించి చూస్తే, హెల్త్ కేర్ విభాగంలో సహీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ ఫర్ ఇండియా, అండ్ బోధ్, బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ ఏఐ, ఈ హెల్త్ కేర్ విభాగంలో వీటిని ఇనిషియేట్ చేయనున్నారు. అండ్ పేమెంట్స్ కి సంబంధించి యూపీఐ వన్ వరల్డ్ అనే సర్వీస్ ని తీసుకురానున్నారు. వ్యాలెట్ సర్వీస్ ఫర్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అండ్ గ్లోబల్ ఛాలెంజెస్ విన్నర్స్, ఇందులో ఏఐ ఫర్ ఆల్, ఏఐ బై హెర్, యువై గ్లోబల్ యూత్ ఛాలెంజ్, ఇలా అనేక ఛాలెంజెస్ ని నిర్వహించనున్నారు. ఇందులో విజేతలకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇవి ఈ సమ్మిట్ లోని మేజర్ ఇనిషియేటివ్స్. అండ్ కీ డేట్స్ మరియు షెడ్యూల్ విషయానికి వస్తే,
ఫిబ్రవరి 16న ఎక్స్పో ఇనాగ్రేషన్ మరియు ప్యానల్స్ అనేది చూడవచ్చు. ఫిబ్రవరి 19న మెయిన్ సమ్మిట్ ఓపెనింగ్ అండ్ ప్రధానమంత్రి యొక్క అడ్రస్ అనేది ఇందులో చూడవచ్చు. ఫిబ్రవరి 20న లీడర్స్ డిక్లరేషన్, వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి సమ్మిట్లోనూ ఆ సమ్మిట్ యొక్క డిక్లరేషన్ ఉంటుంది. ఇందులో ఆ సమ్మిట్లో చర్చించిన మరియు తీసుకున్న నిర్ణయాలన్నిటికీ సంబంధించి ఒక డాక్యుమెంట్ ఫామ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ GPAI కౌన్సిల్ మీటింగ్స్ కూడా ఇక్కడ నిర్వహిస్తారు. GPAI గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్, ఇది ఒక టాప్ లెవెల్ డెసిషన్ మేకింగ్ కౌన్సిల్ అండి. సో ఇందులో అనేక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ AI సమ్మిట్కి సంబంధించి ఇండియన్ కంటెక్స్ట్లో మనం చూస్తే ప్రధానంగా మన దేశ AI నిబంధనావళి, ఆవిష్కరణల సమతౌల్యం, నియంత్రణ, ఇటీవల సవరించిన IT నిబంధనలు, AI సృష్టించిన కంటెంట్ పై ఎలా వ్యవహరించాలి, డీప్ ఫేక్లు, AIతో తప్పుడు సమాచార వ్యాప్తి వంటి వాటిపైన చర్చ జరగనుంది. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ థీమ్, ఎక్కడ జరుగుతుంది, ఈ సమ్మిట్ యొక్క 3 సూత్రాస్ ఏంటి, మరియు ఇండియన్ కంటెక్స్ట్ లో అవి ఎందుకు ఇంపార్టెంట్, అండ్ ఈ సమ్మిట్ కి సంబంధించిన 7 థిమాటిక్ చక్రాస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 10 నెలల్లో అదనంగా 50,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గత ఏడాది కంటే 54% అధికం. ఈ ఆర్టికల్ ఇండియా యొక్క పవర్ సర్జ్ గురించి వివరిస్తుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని మొదటి 10 నెలల్లోనే గ్రోత్ ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. దేశవ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో 50,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 జనవరి 31 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ఉత్పత్తి మార్గాలలో కలిపి, అంటే నాన్ ఫాజిల్ అండ్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్, ఈ రెండు కలిపి మొత్తం నికరంగా 52,537 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం పెరిగినట్లు వెల్లడించింది. ఇందులో 39,657 మెగావాట్లు పునరుత్పాదక ఇంధనం, రెన్యూవబుల్ ఎనర్జీ ఉన్నట్లు తెలిపింది. అందులోనూ 34,955 మెగావాట్లు సౌర, 4,613 మెగావాట్లు పవన విద్యుత్తు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. 2024-25 టోటల్ ఫైనాన్షియల్ ఇయర్లో మనము 34,054 మెగావాట్ల సామర్థ్యం సాధించడం జరిగింది. దీనితో పోలిస్తే ఈ తొలి 10 నెలల్లోనే 54.27% అధిక వృద్ధి అనేది నమోదైంది. దీనితో టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ భారతదేశంలో 5,20,510.95 మెగావాట్ల సామర్థ్యానికి మనము చేరుకున్నాము. ఇందులో ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ చూస్తే 2,48,541.62 మెగావాట్లు అండ్ నాన్ ఫాజిల్ శిలాజేతర ఇంధన ఉత్పత్తి 2,71,969.33 మెగావాట్లు అని తెలిపింది. ఈ శిలాజేతర నాన్ ఫాజిల్ ఫ్యూయల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ఓన్లీ కావాలి అంటే మనకి అణు ఇంధనాన్ని డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. అణు ఇంధనం 8,780 మెగావాట్లు కాగా ఓన్లీ రెన్యూవబుల్ ఎనర్జీ 2,63,189.33 మెగావాట్లుగా ఉంది. సో ఇండియా యొక్క ఎనర్జీ మిక్స్ ఏ విధంగా ఉంది, పవర్ సర్జ్ ఏ విధంగా జరిగింది అనేది మనము డిస్కస్ చేయడం జరిగింది. అదే ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్లో కూడా ఇవ్వడం జరిగింది అండి. మొదటి 10 నెలల్లోనే 54.27% హయ్యర్ గ్రోత్తో 52,537 మెగావాట్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ 10 మంత్స్ లోపే ఈ గ్రోత్ అనేది మనం చూడవచ్చు. అండ్ న్యూ కెపాసిటీ బ్రేక్ డౌన్ కూడా మనము చూసాము. రెన్యూవబుల్ డామినెన్స్ అరౌండ్ 75% ఉంది. అందులో కూడా సోలార్ డామినెన్స్ 66.5%గా ఉంది. 34,955 మెగావాట్లు ఓన్లీ సోలార్ అండ్ విండ్ 4,613 మెగావాట్లు ఈ న్యూ కెపాసిటీ బ్రేక్ డౌన్లో చూడవచ్చు. అండ్ లార్జ్ హైడ్రో అడిషనల్గా 3,370 మెగావాట్లు అండ్ న్యూక్లియర్ అడిషనల్గా 700 మెగావాట్లు మనము చూడవచ్చు అండి. ఇక థర్మల్ బేస్డ్ 8,810 మెగావాట్లుగా మనము చూడవచ్చు. ఇవంతా కూడా న్యూ అడిషనల్ కెపాసిటీ. అండ్ కరెంట్ ఇన్స్టాల్డ్ మిక్స్ యాజ్ ఆఫ్ January 31, 2026కి చూసినప్పుడు నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క పర్సంటేజ్ 52.2%గా ఉండగా ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ 47.8%గా ఉంది. సో మనము నాన్ ఫాజిల్ సోర్సెస్ నుంచి ఎక్కువగా ఇప్పుడు ఈ విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ ఉన్నాము. ఆన్ ట్రాక్ టు మీట్ 2030 టార్గెట్స్.
2030 నాటికి మనము ఎంత సాధించాలి అండి? నాన్ ఫాజిల్ ఫ్యూయల్ గోల్ ఎంత? 500 గిగావాట్స్. ప్రజెంట్ కెపాసిటీ ఎంత అండి? 271.96 గిగావాట్స్, అంటే అరౌండ్ 272 గిగావాట్స్ విద్యుతోత్పత్తి అనేది మనం చేస్తూ ఉన్నాము. సో ఇది ఇండియా యొక్క పవర్ సర్జ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ కీ బ్రేక్ డౌన్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పరిశ్రమ నిర్వచనాన్ని తేల్చేందుకు 9 మంది జడ్జీలతో విస్తృత ధర్మాసనం, మార్చి 17, 18 తేదీలలో విచారణ. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక అంశం, ఇండస్ట్రీ అనే పదానికి పూర్తి స్థాయి నిర్వచనం ఇవ్వడం కోసం సుప్రీంకోర్టు 9 మంది జడ్జీలతో కూడిన ఒక విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం మార్చి 17 మరియు 18వ తేదీలలో విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పరిశ్రమ నిర్వచన వివాదంపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది. పారిశ్రామిక వివాదాల చట్టం ఇండస్ట్రీ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947లో ఉన్న పరిశ్రమ అనే పదం నిర్వచనంపై 1978 నుంచి పలు ధర్మాసనాలు విచారణ జరిపాయి. అయినప్పటికీ అస్పష్టత తొలగిపోలేదు. ఈ నేపథ్యంలోనే 9 మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం మార్చి 17, 18వ తేదీలలో ఈ అంశాన్ని విచారణకు చేపట్టనుంది అని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పాంచోలి ధర్మాసనం సోమవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన విచారణ అంశాలు మరియు ప్రశ్నలను రూపొందించింది. ప్రధానంగా ఒక సంస్థ పరిశ్రమ నిర్వచనం పరిధిలోకి వస్తుందా రాదా, దానిని నిర్ధారించే సరియైన చట్టం ఉందా, పారిశ్రామిక వివాదాల సవరణ చట్టం 1982 అమలులోకి రాలేదా, పరిశ్రమ అనే వ్యక్తీకరణపై పారిశ్రామిక స్మృతి ఇండస్ట్రీ కోడ్ న్యాయ ప్రభావాన్ని చూపిందా అనే అంశాలపై విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుంది అని సిజేఐ తెలిపారు. ప్రభుత్వ విభాగాలు అమలు చేసే సామాజిక సంక్షేమ పథకాలను ఈ చట్టం ప్రకారం పారిశ్రామిక కార్యకలాపాలుగా భావించవచ్చా అనే అంశాన్ని కూడా ధర్మాసనం పరిశీలించనుంది అని ఆయన పేర్కొన్నారు. సో ఇండస్ట్రీ అనే పదాన్ని పూర్తి స్థాయిలో నిర్వచించడం కోసం ఏళ్లు తరబడి ఉన్న ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఈ హీరింగ్ యొక్క కీ ఆబ్జెక్టివ్స్ గురించి చూద్దాము. రివ్యూ ఆఫ్ ట్రిపుల్ టెస్ట్ 1978లో ఇచ్చిన తీర్పు ట్రిపుల్ టెస్ట్ తీర్పుకి సంబంధించి తిరిగి రివ్యూ చేయనుంది. అసలు ఈ ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటి? మనకి ఇండస్ట్రీ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 అనేది ఉంది, పారిశ్రామిక వివాదాల చట్టం 1947. సో ఈ చట్టంలోని సెక్షన్ 2J అనేది ఇండస్ట్రీ అనే దానిని నిర్వచిస్తుంది. ఏ సంస్థ ఈ పరిశ్రమ నిర్వచనంలోకి వస్తుంది, ఏ సంస్థ రాదు అనేది ఈ సెక్షన్ 2J ప్రకారం ఉంటుంది. అయితే 1978లో సుప్రీంకోర్టు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వర్సెస్ ఆర్ రాజప్ప కేసులో ఒక ముఖ్యమైన హిస్టారికల్ తీర్పునివ్వడం జరిగింది. దీని ప్రకారం ఈ ట్రిపుల్ టెస్ట్ కాంపోనెంట్స్ ని సాటిస్ఫై అయితేనే పరిశ్రమ నిర్వచనంలోకి ఒక సంస్థ వస్తుంది అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చూడవచ్చు. సిస్టమాటిక్ యాక్టివిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. మీన్స్ ఆర్గనైజ్డ్, ప్లాన్డ్ అండ్ హ్యాబిచువల్ యాక్టివిటీ అనేది ఉండాలి. రాదర్ దాన్ స్పోరాడిక్ ఆర్ క్యాజువల్ యాక్టివిటీలా కాకుండా ఒక వెల్ ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అనేది ఉండాలి. అలానే ఎంప్లాయర్ ఎంప్లాయీ కోఆపరేషన్ అనేది ఉండాలి. అంటే ఆర్గనైజ్డ్ యాక్టివిటీ ఉండాలి. ఆ యాక్టివిటీకి సంబంధించి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ కోఆపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక థర్డ్ కాంపోనెంట్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. సో ఇలాగా ఈ 3 కాంపోనెంట్స్ ని ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే ఒక సంస్థ అనేది ఈ పరిశ్రమ నిర్వచనంలోకి వస్తుంది. అయితే ఈ వ్యాస్ట్ డెఫినేషన్ కారణంగా హాస్పిటల్స్, క్లబ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా పరిశ్రమ పరిధిలోకి వచ్చేస్తున్నాయి. అందువల్లనే ఇప్పుడు తిరిగి దీనిని రివ్యూ చేయనున్నారు. అలానే ఇంపాక్ట్ ఆఫ్ లెజిస్లేషన్ కూడా చూడనున్నారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1982 అమెండ్మెంట్ కి సంబంధించి, అలానే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 యొక్క ప్రభావం గురించి కూడా సుప్రీంకోర్టు అసెస్ చేయనుంది. అండ్ సోవరిన్ వర్సెస్ ఇండస్ట్రియల్ ఫంక్షన్స్, ఇందులో ఇండస్ట్రీ డెఫినేషన్ లోకి వచ్చే స్టేట్ యాక్టివిటీస్ ఏంటి అండ్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ డెఫినేషన్ లోకి ఉండే యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేయనున్నారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ ఇండస్ట్రీ డెఫినేషన్ లోకి వస్తాయా ఆర్ అవుట్ సైడ్ ద డెఫినేషన్ అనేది చర్చ అనేది తీసుకురానున్నారు.
బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేస్ రిఫరెన్స్ ఒకసారి చూద్దామండి. 1947 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ సెక్షన్ 2J అనేది ఇండస్ట్రీ యొక్క నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అయితే అనేక డిస్ప్యూట్స్ దీని మీద రావడంతో 1978లో 7 జడ్జ్ బెంచ్ ట్రిపుల్ టెస్ట్ కాంపోనెంట్స్ ని ఇవ్వడం జరిగింది. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వర్సెస్ ఆర్ రాజప్ప కేసులో. అండ్ అగైన్ 2005లో 5 జడ్జ్ బెంచ్ రిఫర్స్ టు లార్జర్ బెంచ్ స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ జైబీర్ సింగ్ కేసులో డ్యూ టు వేరియస్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ దిస్ డెఫినేషన్. అండ్ అగైన్ 2017లో ఈ 7 జడ్జ్ బెంచ్ 9 జడ్జ్ బెంచ్ కి రిఫర్ చేయడం జరిగింది టు ఓవర్ రూల్ 1978 డెసిషన్. ఇప్పుడు ఈ 1978 ట్రిపుల్ టెస్ట్ రూలింగ్ మీద చర్చ జరగనుంది. ఇందుకోసం 9 జడ్జ్ బెంచ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వ్యవసాయోద్గారాలు ఎక్కువగా ఉన్న 6 దేశాల్లో భారత్. ఈ ఆర్టికల్ క్రాప్ ల్యాండ్ ఎమిషన్స్ లో భారతదేశం టాప్ 6 కంట్రీస్ లో ఒకటిగా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ రంగ గ్రీన్ హౌస్ ఉద్గారాలలో 61% కారణమవుతున్న 6 దేశాలలో భారత్ కూడా ఉంది అని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ జాబితాలో చైనా, ఇండోనేషియా, అమెరికా, థాయిలాండ్, బ్రెజిల్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టాప్ 6 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 6 కంట్రీస్ అరౌండ్ 61% ఆఫ్ క్రాప్ ల్యాండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కి కారణమవుతున్నాయి. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ కి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు పంటలు, మూలాల పరంగా వ్యవసాయ ఉద్గారాల వివరాలను ఒక ఖచ్చితమైన సవివర మ్యాప్ రూపంలో అందించారు. ఆహారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలలో ఉద్గారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో వరి పంట వాటా 43%గా ఉంది. వరి, మొక్కజొన్న, ఆయిల్ పామ్, గోధుమ కలిపి పంట ఉద్గారాలలో 3 స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. సో సింపుల్గా మనం చెప్పాలి అంటే ఓవరాల్ ఎమిషన్స్లో హైయెస్ట్ కంట్రిబ్యూషన్ టాప్ 1 ప్లేస్ రైస్ ప్రొడక్షన్లో మనం చూడవచ్చు. అండ్ దెన్ టోటల్ ఈ ఎమిషన్స్లో 2/3 ఆఫ్ షేర్ని 4 పంటలే కలిగి ఉన్నాయి. ఏంటంటే అవి రైస్ మరియు మొక్కజొన్న కార్న్, అలానే వీట్ గోధుమలు, దానితో పాటు ఆయిల్ పామ్. సో ఇవన్నీ కూడా ఈ ఓవరాల్ ఎమిషన్స్లో 2/3 వంతు వాటాను కలిగి ఉన్నాయి. అండ్ పోషక విలువలు కలిగిన పండ్లు, కూరగాయల వంటి పంటల నుంచి ఈ ఎమిషన్స్ తక్కువగా వెలువడుతూ ఉండడం కూడా విశేషం. అండ్ ఈ సర్వేకి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ టాప్ 6 కంట్రీస్ అకౌంటింగ్ ఫర్ 61% ఆఫ్ గ్లోబల్ క్రాప్ ల్యాండ్ ఎమిషన్స్. ఇందులో ఏ ఫ్యాక్టర్స్ భారతదేశంలో ఈ ఎక్కువ ఎమిషన్స్కి కారణమవుతున్నాయనేది చూస్తే రైస్ కల్టివేషన్ కారణంగా ఉత్పన్నమయ్యే మీథేన్ వన్ ఆఫ్ ద మేజర్ పొల్యూటెంట్ అండి. సో ఈ ఎమిషన్స్లో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 ప్లేస్లో భారతదేశం ఉంది. సుమారు 27.7% షేర్ ఆఫ్ గ్లోబల్ రైస్ ఎమిషన్స్ భారతదేశంలోనే ఉద్గారమవుతూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటి అండి? ట్రెడిషనల్ ఫ్లడెడ్ ఫీల్డ్స్ క్రియేటెడ్ ఎనోరోబిక్ కండిషన్స్. మన ప్యాడీ ఫీల్డ్స్ అన్ని కూడా ఫ్లడెడ్ ఫీల్డ్స్ మరియు వాటర్ లాక్డ్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ట్రెడిషనల్గా కూడా మనము ఇదే సంప్రదాయంగా కంటిన్యూ అవుతున్నాము. సో దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా రైస్ కల్టివేషన్లో ఎక్కువ ఉద్గారాలు భారతదేశంలోనే విడుదలవుతూ ఉన్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్. సో కంప్లీట్గా వెట్ ఫీల్డ్స్ని మెయింటైన్ చేయడం కాకుండా వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అలానే వన్ మోర్ మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ అయిన నైట్రస్ ఆక్సైడ్ విడుదలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 2వ స్థానంలో ఉంది. దీనికి కారణం ఏంటి అండి? ఇంటెన్సివ్ యూజ్ ఆఫ్ నైట్రోజన్ బేస్డ్ సింథటిక్ ఫెర్టిలైజర్స్. కృత్రిమ రసాయన ఎరువులను ఎక్కువగా వినియోగించడము అండ్ ఈ పురుగు మందులను వాటిని పిచికారీ చేయడం వలన ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్లో 2nd ప్లేస్లో ఉంది. ఇక క్రాప్ రెసిడ్యూ బర్నింగ్, పంట వ్యర్థాల దహనంలో భారతదేశం ప్రపంచంలోనే 1వ స్థానంలో ఉంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పంట వ్యర్థాల దహనానికి సంబంధించిన ఎమిషన్స్లో 13% భారతదేశం నుండే విడుదలవుతున్నాయి. దీనికి కారణం ఏంటండి? ర్యాపిడ్ క్రాప్ రొటేషన్, ఎస్పెషల్లీ ఇన్ పంజాబ్, హర్యానా బెల్ట్లో ఎక్కువగా దీనిని చూస్తూ ఉంటాము. ఈ బెల్ట్లో రైతులు క్రాప్ స్ట్రాస్ని కట్ చేసి ఆల్టర్నేటివ్ యూసేజ్ కాకుండా కంప్లీట్గా వాటిని బర్న్ చేసేసి నెక్స్ట్ పంటకి వెళ్ళిపోతూ ఉంటారు. దీని కారణంగా
పార్టిక్యులేట్ మ్యాటర్ ఎమిషన్స్ అధిక సంఖ్యలో విడుదలవుతూ ఉంటాయి. అండ్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కి కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా మనము ఈ క్రాప్ రెసిడ్యూ బర్నింగ్ ని చెప్పవచ్చు. ఇక లైవ్ స్టాక్ చూస్తే ఎంటరిక్ ఫెర్మెంటేషన్ కారణంగా CH4 మీథేన్ అనేది విడుదలవుతుంది. లార్జెస్ట్ ఓవరాల్ అగ్రికల్చరల్ సోర్స్ గా దీనిని చెప్పవచ్చు. అంటే ఇది అనుబంధ రంగమైనా కూడా ఇండియా పరంగా చూసినప్పుడు ఇండియాస్ లార్జెస్ట్ ఓవరాల్ సోర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎమిషన్స్ గా దీనిని చెప్పవచ్చు అండి. ఎంటరిక్ ఫెర్మెంటేషన్ అంటే న్యాచురల్ డైజెస్టివ్ ప్రాసెస్ లో ఈ ఎక్కువగా మీథేన్ గ్యాస్ అనేది విడుదలవుతూ ఉంటుంది. ఇది భారతదేశం యొక్క లార్జెస్ట్ అగ్రికల్చర్ ఎమిషన్స్ గా కూడా చెప్పవచ్చు. ఈ గణాంకాలని చూస్తే భారతదేశం ఇలా అనేక రంగాలలో టాప్ ఎమిటర్ గా ఉంది. బట్ ఇక్కడ ఇంకొక డిబేట్ కూడా ఇంపార్టెంట్ అండి. టోటల్ వర్సెస్ పెర్ క్యాపిటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టోటల్ ఎమిషన్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి కానీ భారతదేశం యొక్క జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా పెర్ క్యాపిటా ఎమిషన్స్ చూస్తే మాత్రం భారతదేశం చాలా తక్కువగానే ఎమిషన్స్ కలిగి ఉంటుంది. ఈవెన్ గ్లోబల్ పెర్ క్యాపిటా యావరేజ్ కంటే కూడా భారతదేశం యొక్క పెర్ క్యాపిటా ఎమిషన్స్ అనేవి తక్కువగా ఉండడం గమనార్హం. కాబట్టి ఈ యాంగిల్ కూడా మనకి ఎగ్జామ్ కంటెక్స్ట్ లో ఇంపార్టెంట్ అండి. సో టోటల్ ఎమిషన్స్ లో భారతదేశం టాప్ ఎమిటర్ గా ఉన్నప్పటికీ భారతదేశం యొక్క అధిక జనాభా కారణంగానే ఈ ఎమిషన్స్ వస్తున్నాయి తప్ప పెర్ క్యాపిటా ఎమిషన్స్ లో భారతదేశం చాలా చాలా తక్కువ స్థాయిలోనే ఉంది అనేది ప్రొజెక్ట్ చేయాల్సిన అంశం. సో ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి ఎమిషన్స్ లో భారతదేశం యొక్క షేర్, క్రాప్ ల్యాండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన వ్యవసాయ రంగానికి 36 లక్షల కోట్ల అవకాశాలు, అమెరికా ఐరోపాలతో భారత్ ఒప్పందాల నేపథ్యం. ఇటీవల భారతదేశం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ని ఇంటరిమ్ డీల్ ని కుదుర్చుకోవడం జరిగింది. అలానే యూరోపియన్ యూనియన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందాల కారణంగా మన వ్యవసాయ రంగానికి 36 లక్షల కోట్ల రూపాయల అవకాశాలు రానున్నాయని, మార్కెట్ యాక్సెస్ లభించనుంది అని ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అమెరికా మరియు ఐరోపా సమాఖ్య యూరోపియన్ యూనియన్ తో కుదిరిన వాణిజ్య ఒప్పందాల కారణంగా భారత వ్యవసాయ రంగానికి $400 బిలియన్ అంటే సుమారు 36 లక్షల కోట్ల అవకాశాలు లభించగలవని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రెజెంట్ గణాంకాలని మనం చూస్తే ప్రస్తుతం అమెరికాకు భారత వ్యవసాయ ఎగుమతులు $2.8 బిలియన్ ఉండగా దిగుమతులు $1.5 బిలియన్ ఉన్నాయి. అండ్ వివిధ దేశాల నుంచి మన దేశానికి వస్తున్న వ్యవసాయ దిగుబడుల విలువ $35 బిలియన్ ఉండగా ఇక్కడ నుంచి వెళ్లే ఎగుమతుల విలువ 51 నుంచి 52 బిలియన్ ఉన్నాయి. సో అమెరికా ఐరోపా ఒప్పందాలతో ఇంతకు కొన్ని రెట్లు అధికంగా అంటే సుమారు $400 బిలియన్ మార్కెట్ అందుబాటులోకి వస్తాయి. మన దేశ వ్యవసాయ రంగానికి ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వలన మన రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది అని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశంతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోనూ డైరీ, పౌల్ట్రీ, తృణధాన్యాలకు సుంకం మినహాయింపులు మన దేశం ఇవ్వడం లేదు అని అన్నారు. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనము మన ట్రేడ్ డీల్స్ లో ఎక్కడా కూడా డైరీ ప్రొడక్ట్స్ మీద కానీ, పౌల్ట్రీ మీద కానీ అండ్ తృణధాన్యాల మీద కానీ సుంకాలకి మినహాయింపుని ఇవ్వలేదు. అదేవిధంగా అమెరికాతో కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో డిజిటల్ వాణిజ్య అంశం లేదు అని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఇది భాగంగా ఉంటుంది అని మరొక అధికారి తెలిపారు. విదేశీ ఈ కామర్స్ సరఫరాలపై 2% సుంకాన్ని గత ఏడాది మన దేశం ఉపసంహరించిన సంగతి తెలిసిందే. సో ఇది ఇండియా యూరోపియన్ యూనియన్ మరియు ఇండియా అమెరికా ట్రేడ్ డీల్స్ కి సంబంధించి భారతదేశం ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టార్ కి చేకూరనున్న ప్రయోజనము అండ్ కొన్ని క్లారిఫికేషన్స్ గురించి కూడా ఇక్కడ మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1-లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. నూతనంగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయం PMO సేవా తీర్దును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 13న ప్రారంభించారు. లాస్ట్ క్లాస్లో మనము ఈ టాపిక్ డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. సేవా తీర్దులో ప్రధాని కార్యాలయంతో పాటు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్, కేబినెట్ సెక్రటేరియట్లు ఉంటాయి. దీంతో పాటు కేంద్ర సచివాలయ భవనాలైన కర్తవ్య భవన్ 1,
కర్తవ్య భవన్ 2లను కూడా ఆయన ప్రారంభించారు. కర్తవ్య భవన్ 1, 2లలో న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖలతో పాటు పలు శాఖల కార్యాలయాలు ఉంటాయి. ఈ 2 భవనాలు డిజిటల్లీ ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. 4 స్టార్ సౌకర్యాలతో నిర్మించిన ఈ కార్యాలయాల్లో పునరుత్పాదక ఇంధన వ్యవస్థలను వినియోగించారు. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం 2వ దశ 2.0కి సంబంధించి 10,000 కోట్ల మూల నిధితో ప్రభుత్వం ఇటీవల అంగీకారం తెలిపింది. ముఖ్యంగా ప్రాథమిక దశల్లో డీప్ టెక్ పరిశోధనల్లో ఉన్న అంకుర సంస్థలకు ఇది ప్రోత్సాహం ఇస్తుంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నూతన కార్యాలయం సేవా తీర్థ్లో మొదటి రోజున పేదలు, అణగారిన వర్గాలు, రైతులు, యువశక్తి, నారీ శక్తికి సంబంధించిన దస్త్రాలపై మోదీ సంతకం చేశారు. సో ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. కీ ఫీచర్స్ మనము చూస్తే 10,000 crore కార్పస్ నిధిని ఇక్కడ కేటాయించారు ఫర్ ఫేజ్ 2. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, బయోటెక్, క్లీన్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డీప్ టెక్ ఇలాంటి రంగాలలో మనము సక్సెస్ సాధించాలి అంటే పేషెన్స్తో పాటు లాంగ్ టర్మ్ క్యాపిటల్ అనేది అవసరం. సో ఇలాంటి రంగాలను ప్రోత్సహించడానికి ఇందులో స్టార్టప్స్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0ను కేటాయించడం జరిగింది. స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ చూస్తే రెడ్యూస్ ఎర్లీ స్టేజ్ ఫెయిల్యూర్స్ అండ్ బ్రిడ్జ్ హై రిస్క్ క్యాపిటల్ కన్స్ట్రైంట్స్, నేషనల్ రీచ్, ఫాస్టరింగ్ ఇన్నోవేషన్ బియాండ్ మెట్రో హబ్స్. అంటే కేవలం మెట్రో ప్రాంతాలకే ఇది పరిమితం కాకుండా ఈ ఇన్నోవేషన్ అనేది దేశం నలుమూలలా విస్తరించడానికి దీనిని తీసుకురావడం జరిగింది. అలానే ఇనీషియల్ దశలో ఫెయిల్యూర్స్ని మరియు ఫైనాన్షియల్ రిస్క్స్ని స్టార్టప్స్ తట్టుకునే విధంగా ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేవి ప్రోత్సాహం ఇస్తాయి. డొమెస్టిక్ క్యాపిటల్ ఫోకస్, డొమెస్టిక్ క్యాపిటల్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ వెంచూర్ క్యాపిటల్ బేస్ని స్ట్రెంథెన్ చేయడం, డొమెస్టిక్ వెంచూర్ క్యాపిటల్స్ని స్ట్రెంథెన్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ 1.0 మరియు 2.0 మధ్య కీ డిఫరెన్సెస్ ఒకసారి చూస్తే టోటల్ కార్పస్ రెండిట్లోనూ కూడా 10,000 కోట్లే కేటాయించారు. అండ్ ఏఐఎఫ్ఎస్ సపోర్టెడ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ సపోర్ట్కి సంబంధించి చూస్తే 145 సెబీ రిజిస్టర్డ్ ఏఐఎఫ్స్ ఇందులో చూడవచ్చు. అండ్ ఇక్కడ మాత్రం 2.0లో మేజర్లీ ఫోకస్ ఆన్ స్మాలర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. స్టార్టప్స్ ఫండెడ్ ఓవర్ 1,370 అండ్ ఇక్కడ 2.0లో టార్గెటెడ్ ఎట్ డీప్ టెక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. క్యాపిటల్ మొబిలైజ్డ్ చూస్తే ఓవర్ 25,500 crores అండ్ ఇప్పుడు ఎయిమ్డ్ ఎట్ లాంగ్ టర్మ్ డొమెస్టిక్ క్యాపిటల్. అలానే ఇంపాక్ట్ అండ్ విజన్ వికసిత్ భారత్ 2047కి సంబంధించి చూస్తే ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ ఏ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్. సో ఇందుకోసం ఈ ఫండ్స్ ఆఫ్ ఫండ్ 2.0 అనేది ఒక కెటలిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. సో ఇది స్టార్టప్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ 2.0కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ వన్ లీడ్ బ్యాంక్ స్కీమ్ గురించి లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో న్యూ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ గైడ్ లైన్స్ వచ్చినప్పుడు మళ్ళీ దీని గురించి మనము డిస్కస్ చేద్దామండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని 1-లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ చూడండి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క థీమ్ను ఈ క్రింది విధంగా వర్ణించవచ్చు. సో ఇండియా ఏఐ ఇంపాక్ట్ 2026 థీమ్కి సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.